మనతో పాటు ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు తుంగబాలను ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూడొచ్చు కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇక నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటానంటున్నారు. ఒకవైపు నుంచి కాంగ్రెస్ నుంచి కౌంటర్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? కేసీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఒక మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత సమయం ఇద్దామని చెప్పేసి కొంత సమయం ఇవ్వడం జరిగింది. ఆ సమయం తర్వాత దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడనే ఉన్నది. అంటే దాదాపు 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ళు కనీసం 10% కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి ఈ ప్రభుత్వం తట్ట మట్టి కూడా ఎత్తలేదు. అంటే ఇగో తెలంగాణ ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ ఉందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని అడిగింది. 50% కంప్లీట్ అయిందని మీరు అంటున్నారు, 50% కూడా కంప్లీట్ కాలేదని కాంగ్రెస్ అంటున్నారు. అదే తెలుసుకోవాలి, అడిగి పోయి తెలుసుకుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అడిగి వెళ్ళి తెలుసుకోవాలి. మీ మీడియా పక్షాన మీడియా వాళ్ళని తీసుకొని పోయి ఎంత కంప్లీట్ అయింది, సరే ఇంత శాతమా అంత శాతమా, మిగతాదైతే కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఉంటుంది కదా. ఆ ప్రాజెక్టులు అనేది ప్రజలందరికీ సంబంధించినవి కదా. నీ ఒక్కదో నాదొక్కదో కాదా. ఏ ప్రభుత్వంలో ప్రభుత్వం ఒక రూపకల్పన చేస్తుంది ఒక ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కంప్లీట్ చేసిన పాలమూరు రంగారెడ్డిది సరే ఎంత పర్సెంటేజ్ అని చెప్తలేను. 90% అనేది మనం అనుకుంటున్నాం. 90% అయినా ఇంకొక శాతం తక్కువైనా కొంత ఎక్కువైనా అక్కడ ఉన్నటువంటి పూర్తిగా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వాళ్ళు కనీసం ఇప్పటి వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఎన్నిసార్లు విజిట్ చేసిండు, ఎంతవరకు కంప్లీట్ చేయాలి, ఎన్ని సమీక్షలు చేసిండు, కనీసం చేయకుండా ఇవాళ మళ్ళీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఢిల్లీకి వెళ్ళి డిపిఆర్ రిటర్న్ వస్తే ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడేంత వరకు కూడా ఏ నాయకునికి సొయ్యలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళకి ఎంతసేపు పదవుల మీద ఉన్నటువంటి షోకు ఎవరికి ఎంతసేపు మంత్రులు కావాలని చెప్పి తప్ప కనీసం ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకు కావాల్సినటువంటి ఆంక్షలు ఏంది, ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, ఏవి కూడా మాట్లాడే పరిస్థితులు లేరు. ఇలా ఒక నాయకులు ఉంటారు, కొంతమంది నాయకులు ఏంది ఖచ్చితంగా వాళ్ళు పదవుల కోసమే అంటే నాకు ఎంతసేపు మంత్రి కావాలని చెప్పేసి తప్ప అరే ప్రజలకు సంబంధించింది పాలమూరు జిల్లా కావచ్చు, నల్గొండలో పాటాపు ఏరియా దేవరకొండ కావచ్చు, మునుగోడు కావచ్చు, సాగర్ పాటు కావచ్చు, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలకు కావచ్చు, ఇక్కడ పూర్తిగా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తే ఈ ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలన్నిటికీ కూడా పూర్తిగా సస్యమలం అయితే ప్రతి ఎకరాకు నీళ్ళు వస్తాయి కదా. వాటి గురించి ఏ నాయకుడైనా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు ఎంతసేపు మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ను మరి ఖచ్చితంగా ఎందుకు అన్యాయం జరుగుతుంది, మనకు రావాల్సినటువంటి వాటా ఎందుకు నీళ్లు రాలేకపోతున్నాయి, మనం తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం తెచ్చుకున్న నీళ్లు నిధులు నియామకాలు కదా. ఇలా మళ్ళీ నీళ్ళకి అన్యాయం జరుగుతుంటే మళ్ళీ కేసీఆర్ గారు మాట్లాడేంత వరకు కూడా ఏ నాయకుడు మాట్లాడతారంటే ఏంది అంటే కేసీఆర్కి ఉన్నటువంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల పక్షాన ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్ళైనా నిధులైనా నియామకాలైనా మొన్న మాట్లాడిన కదా ప్రెస్లో ఇలా ఫ్యూచర్ సిటీ అని చెప్పినావు. ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ ఏం చేస్తావు? కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఫార్మా రంగం అంతా కూడా తెలంగాణలో ఐడిపిఎల్ ద్వారా ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అప్పుడు ఉన్నటువంటి కొన్ని రోగాలు వస్తే వాటికి హైదరాబాద్ వేదికగా ఐడిపిఎల్ అన్నటువంటి సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా పుట్టినటువంటి ఫార్మా రంగం హైదరాబాద్ హబ్గా అయింది. అటువంటి ఫార్మా రంగంలో హైదరాబాద్లో పొల్యూషన్ అవుతుందని చెప్పి ఒక ఫార్మాసిటీకి ఒక ప్లేస్ని కేటాయించి ఫార్మాసిటీ చేయాలంటే దాన్ని నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అలా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి నువ్వు పెడుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ దందా కోసం నువ్వు ఫ్యూచర్ సిటీ చేస్తుంది దాన్ని. అంటే ఇలా ఫార్మా ఇండస్ట్రీ ఎటుపోతుంది, ఫ్యూచర్ సిటీ ఎటుపోతుంది. అంటే తెలంగాణ ప్రజల పక్షాన ఎవరికి ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు ఉంటుంది. ప్రజల పక్షాన తెలంగాణకి ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కొట్లాడడానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీగా ఉంటుంది. ఇంకో అంశం, పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలలో ఇవాళ దానం నాగేందర్ ఒక క్లారిటీ ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు దాన్ని? దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు కదా దానం నాగేందర్. ఇలా ఆయన ఏం మాట్లాడినా అథెంటిక్ కదా. ఒక బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డావు. తర్వాత నువ్వు ఎంపీ ఎలక్షన్లో పోయినప్పుడు నువ్వు దేనికి వెళ్ళి పోటీ చేసినావు? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. ఆయన కొత్తగా చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కాదంటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలో పోయిండు. కాబట్టి నువ్వు స్వీకరించాలి, దమ్ముంటే రాజీనామా చేసి ఎలక్షన్లో పోవాలి. నువ్వు స్పీకర్ మీద ఎందుకు నిర్ణయం పెట్టాలి? నువ్వు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నావు కదా. నీవు పోయినప్పుడు పార్టీని బాజాప్తా నువ్వు కండు వేసుకొని తిరుగుతున్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బాజాప్తా బీఆర్ఎస్ పార్టీలకి పోటీ చేసి గెలిచినా కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను వెళ్ళిపోవాలి. నువ్వు ఎంతసేపు స్పీకర్ మీద, కోర్టుల మీద, కోర్టు నిర్ణయాల మీద అంటే కాలయాపన చేస్తున్నావు. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ అంటేనే పెద్ద డ్రామా పార్టీగా మారిపోయింది తెలంగాణలో. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఒక దిక్కు, ఆయనకు ఏంది గుర్తొచ్చినట్టు సినిమాలలో ఐటమ్ సాంగ్ వచ్చినట్టు ఆయనకి ఏదైనా గుర్తు రాగానే
కేసీఆర్ గారు మొన్న వచ్చి మాట్లాడేటప్పుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నీళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ కేసీఆర్ గురించి ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి మళ్ళీ సినిమాలో ఐటమ్ సాంగ్ వస్తుంటాడు చూడు, అట్లా దాన్ని తీసుకొస్తుంటాడు. ఒక్కొక్కసారి ఒక కేసును, ఒకసారి కాళేశ్వరం నోటీసులు అంటాడు, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటాడు. అరే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభాకర్ రావు గారు ప్రాథమికంగా ఆయనకు అక్కడ జరుగుతుంది కదా, ప్రభాకర్ రావు గారు అటెండ్ అవుతుంది కదా, ప్రభాకర్ రావును అటెండ్ అయినాక ప్రభాకర్ రావు గారు ఏమి ఇస్తాడు స్టేట్మెంట్ దాని మెట్ట ఉంటుంది కదా. మీరే చెప్పారు కదా, ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒక శాసనసభ్యుడు మునుగోడు శాసనసభ్యుడు చెప్పి కొండ సురేఖ మంత్రి గారు చెప్పి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి, ఇదే ఢిల్లీలో ఈ ముఖ్యమంత్రి కూడా మేము కూడా తప్పదు కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వస్తుందని చెప్పి కూడా ఒక జర్నలిస్ట్ అడిగితే కూడా చెప్పే. మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏ విధంగా మాట్లాడతారని రేవంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టడానికి, నువ్వు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చలేక, నీకు చేతగాక, ప్రభుత్వం నడపలేక ప్రజలను నువ్వు ఎప్పుడు కూడా డైలమాలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప, అయినప్పటికీ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు చాలా తెలివివంతులు. మొన్నటువంటి జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి సర్పంచ్లను కూడా పెద్ద ఎత్తున ఊరూరా పండగ వాతావరణంలో గెలిపించుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఎన్ని చేసినా రేవంత్ రెడ్డి ఎంత కుట్ర పడినా రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చెప్పుకుంటూ వచ్చినావు, నీవు ఇస్తున్నటువంటి హామీలు అనేక హామీలు ఇచ్చినావు. కేసీఆర్ గారు లక్షిస్తున్నారంటే నువ్వు తులం బంగారం ఎక్కిస్తున్నావు. ఏ ఊర్లోనే ఒక తులం బంగారం ఇచ్చినావా ఇప్పటి వరకు? ఎక్కడైనా 2 సంవత్సరాలు అవుతుంది కళ్యాణ లక్ష్యం పేరు మీద కేసీఆర్ గారు లక్షిస్తురా నేను తులం బంగారం ఎక్కిస్తాను. హామీల గురించి మాట్లాడుతున్నారు, ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. ఏమి హామీలు నెరవేర్చిండు? 420 హామీలు, 6 గ్యారెంటీలు ఏమి అమలు చేసిండు? నేను ఒక విద్యార్థి నాయకునిగా నేను అడుగుతున్నా, విద్యార్థులకు సంబంధించినటువంటి ఈయన మన జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా ఈయనకు సంబంధించినటువంటి మహిళలకు స్కూటీలు ఇస్తున్నాడు. డిగ్రీ చేసినట్టు ఒక్క మహిళకైనా స్కూటీ ఇచ్చిండా? జాబ్ భరోసా కార్డు అన్నాడు 5 లక్షలు. ఒక్క విద్యార్థికైనా జాబ్ భరోసా కార్డు ఇచ్చిండా? ఏ హామీ నిలబెట్టి ఒక విద్యార్థి నాయకుడు విద్యార్థికి సంబంధించిన మాట్లాడతా, నిరుద్యోగులే మాట్లాడతా. నువ్వేమన్నావు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరం లోపల. ఎన్ని ఉద్యోగాలు వేసినావు? ఒకసారి నేను కూడా చాలా సందర్భాలు చెప్పిన, శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని ఎన్ని పోస్టులు వేసినావు? గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నేనే ఇచ్చినాను చెప్పుకోను. గత ప్రభుత్వం పెట్టినటువంటి ఎగ్జామ్స్ వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి నేనే పెట్టినాను చెప్తాను. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడుకుంటా నువ్వు నడిపిస్తున్నావు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఎప్పటికప్పుడు ఇదే కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినా, హరీష్ రావు గారు మాట్లాడినా, పెద్ద నాయకులు ఎవరు మాట్లాడినా వాటి మీద వాళ్ళకు పోలీసులకు చెప్పి వాళ్ళకు నోటీసులు పంపిస్తున్నా ఇదే ప్రజలను అంటే డైవర్ట్ చేయడం. నిజంగా ఏం జరిగిందని చెప్పి ప్రజలు మళ్ళీ ఇంకో ఆలోచించుకుంటారు. నీవు నిజంగా చేయాల్సింది ప్రజలకు నువ్వు ఇస్తున్నటువంటి హామీల పైన. ఇలా నేను ఒకటి అడుగుతున్నా, గురుకులాలు కేసీఆర్ గారు గన్ని గురుకులాలు పెట్టిండు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు బాగుపడాలని చెప్పేసి ప్రతి విద్యార్థికి 1,20,000 ఖర్చు పెట్టి మంచి గురుకులాలు తీసుకొస్తే గురుకులాలలో ఇలా 120 మంది దాదాపు చనిపోతే వాటి మీద ఇప్పటివరకు సమీక్ష చేయలే. నువ్వు గదే నిర్ణయించలేకపోతున్నావు. నువ్వు ఉన్న గురుకులాలను నడిపేయలేకపోతున్నావు. నువ్వు ఇచ్చిన హామీలు ఎడ నెరవేరుస్తావు? నువ్వు ఉన్న గురుకులాలను కూడా కనీసము కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు. అలా గురుకులాలలో ఎందుకు డ్రాప్ అవుట్ అవుతారు పిల్లలు, ఎందుకు చనిపోతున్నారు, దాని మీద సమీక్ష చేసినావా? ఏ రోజైనా సమీక్ష చేసినావా? కాబట్టి రేవంత్ రెడ్డిని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈయన ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్, ఈ రోజుకి ఒక మాట పూటకొక మాట మాట్లాడుకుంటా కాలాన్ని గడుపుతున్నాడు తప్ప ఈయన నిజంగా ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజల మీద ప్రేమ ఉంటే ఇలా ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు కొన్ని హామీలైనా నెరవేర్చాలి కదా. నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని హామీలైనా రైతు బంధు కేసీఆర్ గారు నువ్వు ఎగ్గొడుతుంది. నువ్వు 15,000 ఇస్తే 15,000 ఇవ్వకపోతే ఉన్న అమౌంట్ అనేది ఇచ్చినావా? 2-3 సార్లు ఎగ్గొడుతుంది. నువ్వు పెన్షన్లు పెన్షన్లు పెంచినావు, ఎవరికైనా ఇచ్చినావా? నువ్వు గదే పెన్షన్ ఇవ్వబడుతుంది. నువ్వు ఇస్తాను హామీ ఒక్కటనే ఇది నెరవేర్చిన చెప్పాను, ఇది చెప్పాను, పలానా హామీ నేను ఇచ్చిన ఎలక్షన్ల ముందు ఇది కంప్లీట్గా ఇచ్చిన అని చెప్పానండి. నిరుద్యోగ భృతి ఇవ్వపోతుంది, విద్యా భరోసా కార్డు ఇవ్వపోతుంది. ఇంకోటి చేవేళ్ళలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 8, ఎంఫిల్ పాస్ అయితే 1,00,000, పిహెచ్డీలు చేస్తే 5 లక్షలు అని ఒక్క విద్యార్థిగానే ఇచ్చినావా? ఏవి ఇవ్వకపోతే ఆడ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ 42% అదే అని ఇచ్చినావా? అమలు చేసినావా? ఏవి కూడా అమలు చేయలేదు. ఉత్త శూన్యం. కాబట్టి ప్రజలంతా గమనిస్తారు. రేవంత్ రెడ్డికి ఎప్పుడు బుద్ధి చెప్పాలి అప్పుడు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి ఎలక్షన్లో బుద్ధి చెప్పుకుంటూ వస్తారు. ఖచ్చితంగా రేపు జరిగేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు నిలబడతారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఏ ఫెయిల్యూర్ విధానం మీద పూర్తిగా ప్రజలకు అంత అర్థమైపోయింది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు.